గైస్ మనం బ్రీడ్స్ రాట్ వీలర్స్, గోల్డెన్ రిట్రీవర్స్, సెయింట్ బర్నార్డ్స్ అనుకొని వెంట పడతాం. కానీ సచిన్ టెండూల్కర్ మీ ఐడల్, వరల్డ్స్ ఐడల్, క్రికెట్ గాడ్, ఆయన దగ్గర 2 ఇండీస్ ఉన్నాయి. మాధురి దీక్షిత్ ఇండీస్ ఉన్నాయి. జాన్ అబ్రహం దగ్గర అయితే వందలాది ఇండీస్ ఉన్నాయి. అండ్ సైఫ్ అలీ ఖాన్, ఈవెన్ దట్ మ్యాటర్ మీ టాలీవుడ్ హీరో, సూపర్ హీరో మహేష్ బాబు హ్యాస్ ఇండీ. మీకు తెలుసా? అలాంటి యాక్టర్సే ఇండీస్ పెంచుకుంటున్నప్పుడు మీరు మరి వాళ్ళ ఐడల్, వాళ్ళ హీరోస్ అని అనుకుంటారు కదా. వాళ్ళు చేసే మంచి పనులు ఇదొక మంచి పని. మీరు అందరూ ఆలోచించి చూడండి. యూ కెన్ అడాప్ట్ అన్ ఇండీ అండ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. దే లుక్ మచ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ ఎనీ అదర్ బ్రీడ్. ఎంత ఆకలితో ఉన్నాయో. ఆ రోజు మీకు చూపించాను కదా 8 పప్పీస్ విత్ 2 మదర్స్ అని. ప్రస్తుతానికైతే నాకు 4-5 పప్పీసే కనిపిస్తున్నాయి. As I told, this is the negligence of the GHMC and Blue Cross as well. వాళ్ళు వ్యాన్లు పట్టుకొని వస్తారు కానీ మరి ఐ డోంట్ నో హౌ కమ్ దే మిస్ టేకింగ్ దీస్ డాగ్స్. ఇప్పుడు ఇవి పిల్లలతో ఉన్నాయి. ఇప్పుడు అప్పుడే అవ్వదు కూడా న్యూట్రింగ్. చెప్పా కదా ఇది ఎక్కడో కాదు, లాంకో హిల్స్ దగ్గర. సో వీ వెంట్ టు రహేజా, ఫెడ్ ద డాగ్స్ అండ్ వైల్ వీ వర్ రిటర్నింగ్ వీ థాట్ ఆఫ్ ఫీడింగ్ దెమ్ ఆల్సో. సో అడాప్షన్స్ ఎవరైతే డాగ్స్ కొనుక్కోవాలనుకుంటున్నారో, మీ చుట్టుపక్కల చిన్న ఇండీస్ ఉంటాయి, పెట్స్, చిన్న బేబీస్. మీరు వాటిని పెంచుకున్నారంటే లిటరలీ బ్రీడ్స్ లాగే, లైక్ ఇంటర్నేషనల్ బ్రీడ్స్ లాగే ఉంటాయి. మీరు పెట్టే ఫుడ్ బట్టే ఏదైనా కూడా. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. మేబీ దీనివల్ల రోడ్డు మీద పప్పీస్ కూడా తగ్గుతాయి, మీ ఇంట్లో కూడా హ్యాపీనెస్ వస్తుంది. అలాగే చెప్పాను కదా, ఉన్న పప్పీస్లో చాలా చూడండి, చిన్న పప్పీ చచ్చిపోయింది ఆల్రెడీ, యాక్సిడెంట్ అనుకుంటా. ఇన్ని పప్పీస్లో షీస్ డెడ్ తేజ. వి కాంట్ ఈవెన్ బరీ హర్ ఎనీవేర్. ఇక్కడ ఇంత చూడండి ట్రాఫిక్లోని మరి చచ్చిపోక ఏమవుతుంది? నేను ఇప్పుడే చూశాను. ఓ గాడ్, ఐ డోంట్ వాంట్ టు సే దిస్. ఇందుకే మన అందరం ఒక కమ్యూనిటీ అయ్యి మన కాలనీస్లో ఫీమేల్ డాగ్స్ అట్లీస్ట్ మనం న్యూటర్ చేయిస్తే ఈ గతి పట్టదు. చిన్న పిల్ల యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయింది తల్లి.